హాస్పిటల్ తెచ్చారు, అక్కడ పని చూడాలి కదా. హాస్పిటల్ ఓపెన్ చేసి రాగానే నీ నుంచి ఫోన్, వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఇది ఓపెనింగే కదా, అర్థం కాలేదా? పిల్ల తాజా, సరుకు బాగుంటుందా? శీలకలా ఉంటుంది, ముక్కు పొడుగ్గా ఉంటుందా? రాత్రి అయితే చాలు చిరుపుతనం వచ్చేస్తుంది. సరుకు మీకు నచ్చితే మీటర్ మీద కొంచెం వేసి ఇవ్వండి. ఆటో తోలే బుద్ధి నీకు ఇంకా పోలేదే. ఏం ధర్మ, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? మీరు మంత్రి అవడమే తప్పండి అని ప్రజలు చెప్పుకుంటున్నారు. నీతో మాట్లాడుతుంటే మూడే స్పాయిల్ అయిపోతుంది. మంచి మూడ్లో మేడం మీదకి వెళ్ళండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను, నన్ను వదిలేయండి. నమస్కారాలు పెట్టేవాళ్ళని నేను నమ్మను. ఏమంటే మేము నమస్కారాలతోనే జనాన్ని మోసం చేశాం. ప్లీజ్, మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్ను వదిలే అన్నయ్య. అన్నయ్య ఏమండి అనేదాన్ని ఎల్లుండైనా చూసుకోవచ్చు. అన్నయ్య అని పిలిచేదాన్ని ఆ రోజే చూడాలి. అదే నా పాలసీ. నా ఒళ్ళో వాలడానికి ఇంకా ఆలోచిస్తున్నావే? ఎన్నికల్లో మేము న్యాయంగానే గెలవాలనుకుంటాం. వీలు కాదంటే దొంగ ఓట్లు వేయించైనా గెలుస్తాం. అర్థం కాలా? ఏంటి సార్, 5 రోజుల క్రికెట్ 3 రోజులు ముగిసినట్టు వెళ్ళగానే తిరిగి వచ్చేసారు? ఆట జరగలేదురా, వర్షం వచ్చి క్యాన్సిల్ అయింది. ఆట జరగలేదా? గొడవ చేస్తుందిరా. అది గొడవ చేస్తే మీరు వదిలేసి వచ్చేయడమే. ఇలా చూడండి, ఆడవాళ్ళు కావాలని వస్తే అది జీతం పుచ్చుకున్నట్టు, బలాత్కారంగా అనుభవిస్తే అది లంచం తీసుకున్నట్టు. మీకేది బాగుంటుంది? రాజకీయాల్లో లంచమే బాగుంటుంది. దీంట్లో జీతం అయితేనే బాగుంటుంది. జీతం పుచ్చుకోవడం కుదరదే, దాన్ని పంపించేద్దాం. ఎరా, వేదిక మీదకెక్కి మైకు పట్టుకున్న తర్వాత మాట్లాడకూడదని చెప్తే న్యాయమా ధర్మ? కొంచెం న్యాయ ధర్మాలతో మాట్లాడరా. సరే వెయిట్ చేయండి, దాన్ని నచ్చి చెప్తా. రిబ్బన్ నేనే కట్ చేస్తాను. ఏమే, మంత్రి గారితో ఫోటో దిగడానికి ఎంతో మంది పడి వస్తూ ఉంటే ఆయన పక్కలోకి వెళ్ళడానికి నీకే వచ్చింది? అది సరే, ఇంగ్లీష్ లో తిట్టు. 4 గోళ్ల మధ్య రహస్యంగా చెడిపోమన్నాను, నీ కర్మ నువ్వు చెడిపోలేదు, దానికి నన్నేం చేయమంటావు? ఏమైంది? నేను మీ దగ్గర పడుకోమన్నాను, అది సమాధిలో పడుకోవడానికి వెళ్ళింది. ఏమిటి నువ్వు అనేది? అర్థం కాలే? ఊపిరి ఆగిపోయింది. ఏమిటి మీ మాట ఆగిపోయింది? చంపింది మీరు కాదండి, నేను. చంపింది నువ్వే. విషయం బయటికి తెలిస్తే నాకు హత్యలో సంబంధం ఉందని చెప్పుకుంటా. చెప్పనండి. మంత్రి పదవే పోతుందిరా. కంగారు పడకండి, ఈ విషయాన్ని నేను బయట చెప్పేంత వరకు మీరు మంత్రి. ధర్మ, బాడీని నేను చూసుకుంటాను. మరి నన్ను బయట పెట్టవుగా? అక్క ఉన్నంత వరకే బావగారు బంధుత్వం అన్నట్టు మీరు మంత్రిగా ఉన్నంత వరకే నాకు ఈ సుఖాలు. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ 7 రాగానే ఫోన్ చేస్తా. నెక్స్ట్ పిల్ల రాగానే ఫోన్ చేస్తా.